హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా ఛానల్లో ఎంతో రుచికరమైన తలకాయ కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి. తలకాయ కర్రీ చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వీట్ అయిన తర్వాత ఒక 5-6 లవంగాలు, ఒక ఇంచ చెక్క, ఒక అనాస పువ్వు, బాగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నామండి. ఇప్పుడే రోట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకున్నది అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత తలకాయ మాంసం యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర దీంట్లో ఫ్రై అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి, అందుకని కొంచెం కట్ చేసిన కొత్తిమీర. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తలకాయని ఉల్లిగడ్డ తాలింపులో వేసేద్దాం. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఇలా నూనెలో వేగాలండి. వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని ఉప్పు కారం యాడ్, ఒక 4 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే పడిద్ది. నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి. రాళ్ళు ఉప్పు అయితే పులుసులకి చాలా టేస్ట్ ఉంటుంది. సాల్ట్ అయితే ఎంత వేసినా సరిపోదు. ఇలా మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. ముందుగా నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి. ఇలా చిక్కగా పులుసు తీసుకోవాలి, ఎక్కువగా వాటర్ పోసుకోవద్దు. ఈ చింతపండు పులుసు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చిక్కగా పోసుకోవాలి, వాటర్ కొంచెం కూడా వేయకుండా నానబెట్టిన నీళ్ళతోనే చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని ఎసరు పోసుకుందాం. ఇలా ముక్కలు మునిగేలాగా ఎసరు వేసుకుంటే ఉడికేసరికి దగ్గర పడిద్దండి. ఒక 1/2 గంట సేపు మూత పెట్టి అలా ఉంచేద్దాం. కర్రీ అయిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా రాదు. కొంతమంది స్మెల్ వస్తుందని తినరు అనమాట. ఈ మిరియాల పొడి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ రాదు. ఒక 2 స్పూన్ల గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇంతేనండి, తలకాయ కూర అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి దింపేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్ట్ గల తలకాయ కూర రెడీ అయిపోయింది. మా ఛానల్కి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.